మన టీమిండియా పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచే, అంటే స్ట్రీట్స్ దగ్గర నుండి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా బీభత్సంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నిన్నటి మ్యాచ్లో గెలిచిన తర్వాత కూడా సేమ్ స్టోరీ. ఇప్పటికీ మన వాళ్ళు బీభత్సంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ వాళ్ళ మీద ట్రోల్స్ కూడా పడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తే నమ్మరు, ఢిల్లీ పోలీస్ వాళ్ళు పాకిస్తాన్ని ట్రోల్ చేస్తూ ఒక ట్వీట్ వేశారు భయ్యా. సో మన టీమిండియా పాకిస్తాన్ని బీట్ చేసిన తర్వాత మా నైబర్ కంట్రీలోంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. హోప్ఫుల్లీ ఆ సౌండ్స్ టీవీలోని బద్దలు కొట్టిన సౌండ్స్ అయ్యి ఉంటాయని చెప్పి మేము ఆశిస్తున్నాం అని ట్వీట్ పెట్టారు. సో ఈ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది. అండ్ ఆల్సో ఐఐటి బాబా కూడా బాగా ట్రోలింగ్ గురవుతున్నాడు. ఎందుకంటే మన టీమిండియా మ్యాచ్లో ఓడిపోతుంది, పాకిస్తానే గెలుస్తుందని చెప్పి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కంప్లీట్లీ రివర్స్. వేర్ ఈజ్ ఐఐటి బాబా అని చెప్పి ట్రోల్స్ మామూలుగా రావట్లేదు. అండ్ ఆల్సో వీటితో పాటు ఇంకా చాలా రకాల రోస్టింగ్ పాకిస్తాన్ మీద జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఓన్ ఫ్యాన్సే క్రై చేస్తున్నారు. మెయిల్ ఒక పాకిస్తానీ లేడీ ఫ్యాన్ వీడియో బాగా వైరల్ అయింది. మా వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, మా మెంటల్ హెల్త్ ఏమైపోతాయని చెప్పి కొంచెం కూడా వాళ్ళు కేర్ చేయట్లేదని చెప్పి బాగా క్రై చేశారు రకరకాలుగా. సో ఈ విధంగా ఇప్పటికీ సోషల్ మీడియాలో అయితే పాకిస్తాన్ టీం మీద పంచులు పేలుతూనే ఉన్నాయి. బట్ ఎనివే ఇవన్నీ పక్కన పెడితే నిన్నటి మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్స్ యొక్క బిహేవియర్ అస్సలు బాగోలేదు. మెయిల్ విరాట్ కోహ్లీకి అగ్రెషన్ చూపించి ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది, విరాట్ కోహ్లీ సింపుల్గా కొట్టివాడేశాడు. సో విరాట్ కోహ్లీ ఆల్రెడీ చాలా సందర్భాల్లో తన ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఎప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడినా సరే అద్భుతంగా పెర్ఫామ్ చేస్తూ వాళ్ళకు ఒక అబ్స్టాకిల్గా మారిపోయాడు. దీంతో సహజంగానే పాకిస్తాన్ ప్లేయర్స్కు అతని మీద అసహనంతో పాటు ఈగో కూడా ఉంటుంది. సో ఇదైతే నిన్నటి మ్యాచ్లో క్లియర్గా కనబడింది. విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి అతన్ని రెచ్చగొట్టి ఏదో చేద్దామనుకున్నారు. కానీ చివరికి వాళ్ళకే రివర్స్ అయింది. మెయిన్లీ పాకిస్తాన్ స్పిన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ నిజంగా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. సో ఐ థింక్ 16 ఓవర్లు అనుకుంటా విరాట్ కోహ్లీ చాలా సింపుల్గా బాల్ని పుష్ చేశాడు. అండ్ అది తీసుకుని అబ్రార్ అహ్మద్ అన్నెసెసరీగా బాల్ను త్రో చేశాడు. అది కూడా విరాట్ కోహ్లీ హెడ్ని టార్గెట్ చేసి. సో ఇదైతే నిజంగా కావాలని ఇంటెన్షనల్గా చేసిన పని. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ బాల్ని పుష్ చేసిన తర్వాత కనీసం ఒక్క ఇంచు కూడా కదలలేదు, పూర్తిగా క్రీజ్లో ఉన్నాడు. మరి అలాంటి టైంలో బౌలర్ అసలు వికెట్ కీపర్కు బాల్ త్రో చేయవలసిన అవసరమే లేదు. పోనంతకీ షుగరాగా త్రో చేస్తే సైడ్ నుంచి త్రో చేసుకోవాలి. కానీ అబ్రార్ అహ్మద్ మాత్రం విరాట్ కోహ్లీ తలను టార్గెట్ చేసి త్రో చేశాడు బాల్ని. అండ్ తర్వాత గట్టిగా క్లాప్స్ కొడుతూ కమాన్ అంటే అగ్రెషన్ కూడా చూపించాడంట. సో అబ్రార్ అహ్మద్ చేసిన పని అయితే నిజంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కు చాలా కోపాన్ని కలిగించింది. మెయిన్లీ నార్మల్గానే ఫీల్డర్స్ విరాట్ కోహ్లీ దగ్గర నుండి బాల్ త్రో చేస్తే క్రౌడ్ అంతా బీభత్సం చేసేస్తారు. అంటే మా ఊడికి ఏమైనా అయితే మేము ఊరుకోమన్నట్టు ఇండికేషన్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ మనం చాలాసార్లు చూసాం విరాట్ కోహ్లీ దగ్గర నుండి బాల్ వెళ్ళినప్పుడు క్రౌడ్ గట్టిగా అరిచారు. ఐపీఎల్ కూడా చూసాం. అలాంటిది అబ్రార్ అహ్మద్ విరాట్ కోహ్లీ తలకే టార్గెట్ చేసి బాల్ను త్రో చేశాడు. సో ఇది చూసాక ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కే కాదు మొత్తం ఇండియన్స్ అందరికీ కూడా కోపం వచ్చింది. కానీ కోహ్లీ రియాక్షన్ చూసుకుంటే మాత్రం సింపుల్గా నవ్వు ఊరుకున్నాడు. సో మేబీ నాకు తెలిసి అబ్రార్ అహ్మద్ చేసిన పని విరాట్ కోహ్లీకి ఏదో చిన్నపిల్లలు చేస్తూ అనిపించి ఉంటుంది. అంటే కొన్నిసార్లు పిల్లలు చేసే తింగర పనులు చూసి ఫాదర్స్ నవ్వుకుంటూ ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్లీ విరాట్ కోహ్లీ స్మైల్ అలానే అనిపించింది. ఈ పిల్ల పిచ్చుకలపై మనం అగ్రెషన్ చూపించడం ఎందుకని చెప్పి సింపుల్గా నవ్వేసి ఊరుకున్నాడు. అండ్ ఆల్సో అబ్రార్ అహ్మద్ విరాట్ కోహ్లీతో పాటు గిల్ను కూడా టార్గెట్ చేశాడు. అతను వికెట్ తీసిన తర్వాత చూసాం సెలబ్రేషన్స్ కాస్త వింతగా అనిపించాయి. ఏదో ఫిట్స్ వచ్చినట్టు తలను అటు ఇటు ఊపాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది చూసాక నాకైతే డార్లింగ్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో ఒకరికి మందు బాటిల్ చూడగానే ఫిట్స్ వచ్చేస్తే తలను ఒకవైపు ఊపేస్తూ లూప్లోకి వెళ్ళిపోతాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అబ్రార్ అహ్మద్ చేసిన సెలబ్రేషన్ చూసుకుంటే నాకు అదే అనిపించింది, ఏంటి ఫిట్స్ ఏమైనా వచ్చాయని చెప్పి. సో అతను వేసిన బాలు బాగుంది, వికెట్ తీసిన విధానము బాగుంది. మెయిన్లీ మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్కి అలాంటి బాల్ వేసి అవుట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బట్ తన స్కిల్ బాగుందని పొగిడేలోపే ఒక విచిత్రమైన సెలబ్రేషన్ చేసుకుని అందరికీ నవ్వు తెప్పించాడు. ఇంకా వీటితో పాటు పాకిస్తాన్ ప్లేయర్స్ చాలా చేశారు. విరాట్ కోహ్లీ 100 దగ్గరలో ఉన్నప్పుడు చూసాం షాయిన్ అఫ్రిది కావాలని వైట్ బాల్స్ వేశాడు. సో నిజంగా పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇంటెన్షనల్గా ఎక్స్ట్రా రన్స్ ఇద్దామని షాయిన్ అఫ్రిది చాలా ట్రై చేశాడు. ముందు లెగ్ సైడ్ బౌండరీ వెళ్ళిపోయేలా ఒక భారీ వైడ్ వేశాడు. అలాగే తర్వాత చూసుకుంటే ఒక ఆఫ్ సైడ్ వైడ్. అండ్ దెన్ బ్యాట్స్మెన్ తలపై నుండి కూడా బౌన్సర్లు వేసి వైడ్లు వేద్దామని ట్రై చేశాడు. సో ఒకే కైండ్ ఆఫ్ వైడ్ బాల్ వేస్తే అవుట్ వచ్చేస్తుంది అనుకున్నాడు, ఏంటో తెలియదు కానీ 3 రకాల వైడ్లు వేశాడు షాయిన్ అఫ్రిది విరాట్ కోహ్లీ సెంచరీని చెడగొట్టడానికి. బట్ ఏమీ వర్కౌట్ కాలేదు. విరాట్ కోహ్లీ సెంచరీ అయితే ఫినిష్ చేశాడు. మెయిన్లో ఒక 2 వైట్ బాల్స్ వేసేసరికి క్రౌడ్ ఎరప్ట్ అయిపోయారు. లూజర్ అంటూ ఛాన్స్ చేశారు. దీంతో తర్వాత ఇంకా షాయిన్ అఫ్రిది వైడ్లు వేసే ప్రయత్నం చేయలేదు. సో విరాట్ కోహ్లీకి సెంచరీ కావాలా వద్దనేది వేరే విషయం. కానీ అక్కడికి వచ్చిన క్రౌడ్ మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీ సెంచరీ చూడాలనుకున్నారు. దీనివల్లే పాకిస్తాన్ ప్లేయర్స్ను ఓపెన్గా ట్రోల్ చేశారు. ఇంకా వీటితో పాటు మన వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు కూడా మహమ్మద్ రిజ్వాన్ హర్షిత్ రాణాకి డ్యాష్ ఇచ్చాడు. అంటే ఇక్కడ కూడా మన వాళ్ళు తప్పేం లేదు. హర్షిత్ రాణా అలా జస్ట్ నుంచుని ఉన్నాడు, ఎక్కడికి కదలలేదు. బట్ అలా రాయిలా నుంచున్న వ్యక్తిని వచ్చి రిజ్వాన్ గుద్దేశాడు. సో ఇది కూడా అన్నెసెసరీ. అయితే ఇదే మ్యాచ్లో మన టీమిండియా ప్లేయర్స్ బిహేవియర్ చూసుకోండి. విరాట్ కోహ్లీ నసీం షాకు షూలెస్ టై చేశాడు. సో అసలు విరాట్ కోహ్లీ క్రేజ్ ఏంటి, అతని స్థాయి ఏంటి? అండ్ నసీం షా ఏజ్ ఎక్కడ? అతను జస్ట్ 22 years old. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడా కూడా పోలేకలేదు.
బట్ విరాట్ కోహ్లీ చాలా మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో అవతల ఉన్నది పాకిస్తాన్ ప్లేయర్ అయినా సరే, అందులోకి అతను చిన్నవాడైనా సరే వెళ్ళి తన షూలెస్ను టై చేశాడు. కానీ దానికి రిటర్న్లో పాకిస్తాన్ టీం వాళ్ళు ఏమి ఇచ్చారు, విరాట్ కోహ్లీ తలను టార్గెట్ చేసి ఒక త్రో విసిరారు. అండ్ చివరిలో సెంచరీ చేసుకోకుండా ఆపేద్దామని చూశారు. సో ఇలాంటి వరస్ట్ బిహేవియర్ కారణంగానే పాకిస్తాన్ వాళ్ళని ట్రోల్ చేయాలనిపిస్తుంది ఎవరికైనా సరే. వాళ్ళు ఇప్పటికైనా ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం ఆపేసి గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. తమ స్కిల్ను పెంచుకుని వన్డే ఫార్మాట్కు తగ్గట్టు తమ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు పిల్ల చేష్టలు ఇలానే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి అసలు ఏమీ ఉండదు. ఎందుకంటే అసలు భవిష్యత్తు ఉండదు ఆ క్రికెట్ టీంకి. సో ఈ మ్యాచ్లో మన టీమిండియాతో పాటు విరాట్ కోహ్లీ ఇచ్చిన బెల్ ట్రీట్మెంట్ తర్వాత అయినా సరే పాకిస్తాన్ వాళ్ళు గాడిని పడాలని కోరుకుందాం. మేలే ఒక ఫాదర్ తన పిల్లలను గాడిని పెట్టేందుకు చాలా ప్రయత్నిస్తాడు అని విరాట్ కోహ్లీ కూడా అదే చేశాడు. ఈ మ్యాచ్లో నవ్వుతూ నేర్పుగా తన పిల్లలకు ఒక గుణపాఠాన్ని నేర్పించాడు. మరి గుణపాఠం నుంచి నేర్చుకుంటారా లేకపోతే ఇంకా పిల్లల్లానే బిహేవ్ చేస్తారనేది వాళ్ళ ఇష్టం. ఇక విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ చేసే విషయంలో మన టీమిండియా సైడ్ నుండి కూడా కాస్త డ్రామా చూసాం. అంటే కోహ్లీ సెంచరీకి రీచ్ అవుతున్న టైంలో శ్రేయస్ అయ్యర్ సడన్గా యాక్సలరేషన్ చేశాడు అండ్ ఈ క్రమంలో అవుట్ కూడా అయిపోయాడు. సో నార్మల్గా చూసుకుంటే అయ్యర్ అవుట్ అయిన తర్వాత రాహుల్ లేదు అక్షర్ పటేల్ రావాలి. బట్ మన వాళ్ళు హార్దిక్ పాండ్యాకి ప్రమోషన్ ఇచ్చారు. అతను నెంబర్ 5లో బ్యాటింగ్ పంపారు. అండ్ హార్దిక్ రాగానే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అయితే గుండె దడదడ కొడుకోవడం మొదలెట్టింది. ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాల్లో చూసాం అదరంలో ఉన్న బ్యాట్స్మెన్ మైల్ స్టోన్ దగ్గరలో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా వచ్చి గేమ్ని ఫినిష్ చేసేవాడు. సో ఈ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ రాగానే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అదే ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే తన ఇంటెన్షన్స్ క్లియర్గా చూపించాడు. 2 భారీ షాట్లు ఆడాడు. సో పొరపాటున హార్దిక్ పాండ్యానికి అవుట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ సెంచరీ ఫినిష్ అయ్యేది కాదు. మరి ఇక్కడైతే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, హార్దిక్ పాండ్యా నేచర్ అంతా. అతను మైల్ స్టోన్స్ కోసం పెద్దగా కేర్ చేయడు. వస్తాడు, బాల్ ఉంటే కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇన్ఫాక్ట్ హార్దిక్ పాండ్యా 4 కొట్టగానే విరాట్ కోహ్లీని సైకిల్ చేశాడు, కానీ నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పి. సో క్లియర్గా అక్కడైతే విరాట్ కోహ్లీకి సెంచరీ కొట్టాలని ఇంటెన్షన్ లేదు. వస్తే తీసుకుందాం లేకపోతే లేదు అన్నట్టు ఉన్నాడు. కానీ అతని ఫ్యాన్స్తో పాటు క్రౌడ్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎక్కువగా యాంటిసిపేట్ చేశారు. సో మీరైతే భవిష్యత్తులో కూడా అలాంటి దానికి ప్రిపేర్ అయిపోండి. హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడంటే అతను మైల్ స్టోన్స్ కోసం చూడడం. అయితే దీన్ని బేస్ చేసుకుని అతను ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తన గేమ్ తన ఇష్టం. పైగా అదరంలో ఉన్న బ్యాట్స్మెన్ కొట్టమని చెప్పినప్పుడు కొట్టేస్తాడు, ఇంకా ఆపడు. సో మనకైతే ముందు ఎప్పుడు కూడా టీం ఇంట్రెస్టే ముఖ్యం. ఒకవేళ వేరే వాళ్ళు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి సపోర్ట్ చేస్తే వాళ్ళు మెచ్చుకుంటాం. అలా కాకుండా హార్దిక్ పాండ్యా చేయలేకపోతే ఓకే అనుకుని వదిలేయడమే, అంతేగాని అతను రివర్స్లో ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఇన్ 1 చూసుకుంటే హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీకి సెంచరీ కొట్టడానికి ఛాన్సెస్ పెరిగాయి. మేల్ అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం మైండ్లో క్యాలిక్యులేషన్స్ చేసుకున్నాడంట. ఎక్కడ కూడా బాల్ని బౌండరీ కొట్టకూడదని ఫిక్స్ అయ్యాడంట. మెయిన్లో ఎడ్జ్ తగిలితే బౌండరీస్ వెళ్ళిపోతే చూడండి, అది జరగకుండా ఉండాలని చెప్పి కోరుకున్నాడంట. ఇన్ఫాక్ట్ ఆయన ఎప్పుడైతే ఒక వైట్ బాల్ వేసినప్పుడు చూసాం సింగిలే తిరిగారు. ఈజీగా అక్కడ 2 రన్స్ లేదా 3 రన్స్ వచ్చేవి. సో అక్షర్ పటేల్ అయితే క్లియర్లీ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఆడాడు. బట్ విరాట్ కోహ్లీ చూసుకుంటే మాత్రం తన కోసం సెంచరీ కొట్టాలనే దానికంటే క్రౌడ్ కోసం సెంచరీ కొట్టాలి అనే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే క్రౌడ్తో పాటు ఫ్యాన్స్ అతని సెంచరీని బీభత్సంగా యాంటిసిపేట్ చేశారు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఫ్యాన్స్తో పాటు క్రౌడ్ని సాటిస్ఫై చేయడానికైనా సరే సెంచరీ కొట్టాలన్నట్టు మారిపోయింది. అట్ ది సేమ్ టైం పొరపాటున అతను సెంచరీ కంప్లీట్ చేయకపోతే అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ మీద ట్రోల్స్ కూడా వస్తాయి. సో నడితే విరాట్ కోహ్లీకి సెంచరీస్ కొట్టాలని పొజిషన్ లేదు. అతని ఫ్యాన్స్కి మరి క్రౌడ్కి ఎక్కువ ఉంది. దీనివల్ల వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం విరాట్ కోహ్లీ కష్టపడుతున్నాడు. అలాగే అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ కూడా కష్టపడాల్సి వస్తుంది. బట్ ఎనివే చివరిలో మాత్రం రోకో మధ్య ఒక క్యూట్ మూమెంట్ చూసాం. ఆ విన్నింగ్ షాట్కి ముందు విరాట్ కోహ్లీ స్ట్రైక్లోకి రాగానే రోహిత్ శర్మ సైకిల్ చేశాడు, 6 కొట్టి ఫినిష్ చేశానట్టు. అండ్ దెన్ విరాట్ కోహ్లీ 4 కొట్టి సూర్యకుమార్ యాదవ్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. నేను ఉన్నాను, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటా అన్నట్టు సైకిల్ చేశాడు. సో నిజంగా ఈ మూమెంట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చి కూడా అతను బాగా కంగ్రాచులేట్ చేశాడు. సో ప్రజెంట్ మన డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సేమ్ వన్డే వరల్డ్ కప్లోనే కనిపిస్తుంది. అంటే అందరు ప్లేయర్స్ కూడా మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఒకరి సక్సెస్ను ఒకరు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది కనుక కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ ఆడబోతున్నారు. అండ్ ఆ మ్యాచ్లో గెలిస్తే మన వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. సో చూద్దాం మరి మన టీమిండియా ఇదే ఫామ్లో టోర్నమెంట్ మొత్తం కొనసాగించి కప్ కొడతారా లేదనేది.